మనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ప్రేమ ఆకర్షణ ఈ రెండు తెలిసి తెలియని వయసులో ఇష్టానికి ఉండే రెండు వైపులు. మనిషి నచ్చి ఇష్టపడేది ఆకర్షణ, మనసు తెలుసుకొని ఇష్టపడేది ప్రేమ. ఆకర్షణతో మొదలయ్యే ప్రేమ, ప్రేమతో పాటు ఇంకా ఎన్నో విషయాలను ఆకర్షిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట జీవితంలో డబ్బు రేపిన చిచ్చు ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు రాధ. ఈమె 2 ఏళ్ల క్రితం రాకేష్ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైన కొన్నాళ్లకే ఇద్దరి మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధల వల్ల అహం దెబ్బతిన్న రాకేష్ రాధను పుట్టింటి నుండి డబ్బు తీసుకురమ్మంటున్నాడు అని, అర్థం లేని కండిషన్స్ పెట్టి వేధిస్తున్నాడు అని బాధపడుతూ తనకు న్యాయం చెయ్యమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధ తన కష్టాలను మనతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చింది. చెప్పండి రాధా, మీ వయసు ఎంత? 21. అంటే 19 yearsలో పెళ్లి చేసుకున్నారు మీరు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. మీరు ఏం చదువుకున్నారు? మేము 10th చదువుకున్నాం. మీ హస్బెండ్? హస్బెండ్ ఇంటర్ చేస్తున్నారు. ఇంటర్ చదువుతున్నాడా ఇంకా అతను? ఓహోహో, సరే. మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు రాధా? లవ్ మ్యారేజ్ అయింది మేడం. ఇప్పుడు తనకు తీసుకెళ్ళట్లేదు, డబ్బులు కావాలి. మీరు ఎక్కడ, మీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారా? మన ఇంట్లో ఉన్నాము. సరే, మీరు అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ అన్నారు కదా. సో అసలు మీరు ఎలాగ అతన్ని కలిసారు, మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు? షాపింగ్ మాల్లో జాబ్ చేసామండి. మీరు చేశారా? మేము చేసాం. తను కూడా అక్కడ జాయిన్ అయ్యాడు, జాబ్ చేశాడు. ఓకే, మీరిద్దరు కలవడమే షాపింగ్ మాల్? షాపింగ్ మాల్. ఏ షాపింగ్ మాల్? హ్యాబిట్స్ బిగ్ బజార్. ఓకే, అక్కడ జాబ్ చేసామండి. సరే, మీరు జాబ్ చేస్తున్నారు, మీరు జాబ్ చేసుకుని ఆయన కూడా అక్కడ జాబ్కి జాయిన్ అయ్యాడు, అక్కడే ఇద్దరు కలిశారు. ఓకే, మీ ఇద్దరి మధ్య లవ్. ఓకే, మీ లవ్ ఎన్ని మంత్స్ తర్వాత పెళ్లి చేసుకున్నారు? 6 months తర్వాత. ఎక్కడ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు? విజయవాడ వెళ్ళామండి. ఎవరన్నా ఉన్నా లేకపోతే మీరు? ఎవరు లేరు, మీరు ఇద్దరే. సో మీ పెళ్లికి సాక్ష్యం ఏమీ లేదు? ఫొటోస్ ఉన్నాయండి. ఫొటోస్. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? విజయవాడ మేరీమాత టెంపుల్లో పెళ్లి చేసుకున్నామండి. అంటే చర్చ్లో, అంటే ప్రీస్ట్ అందరూ సమక్షంలో పద్ధతిగా అన్ని ఫార్మాలిటీస్ తో పెళ్లి చేసుకున్నారా లేక? లేదు మేడం, ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకున్నాము. మీరిద్దరు వెళ్ళి ఎలా పెళ్లి చేసుకున్నారు? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదండి. కరెక్టే అమ్మా, మీరిద్దరు పెళ్లి చేసుకున్నామని ఎట్లా చెప్తారు? తాళి కట్టడం ఉందా, రింగు తొడగడం ఉందా, లేకపోతే సంతకాలు పెట్టారు, ఎక్కడ రిజిస్టర్ అయిందా? ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు? అదేం లేదు మేడం. ఏమీ లేకుండా అక్కడికి వెళ్ళి తన నామల్లో తాళి కట్టేశాడు, వచ్చేసాము. ఇంకా సో చర్చ్లో వెళ్ళి మీరిద్దరు అనుకొని మీరు దేవుడు దండం పెట్టుకుని తాళి కట్టేశాడు, అంతే. అదే పెళ్ళని మీరు అంటున్నారు. మీ ఇద్దరికి ఫోటోలు ఎవరు తీశారు? మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ లాగా చేసుకున్నారండి, అక్కడ వాళ్ళు ఫొటోస్ తీశారు. డైరెక్ట్ గా చర్చ్ నుంచి మీ అత్తగారి ఇంటికి వెళ్ళారా? మేము సపరేట్ గా ఉన్నామండి, 1 month సపరేట్ గా ఉన్నాము. సో 1 month తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు? తీసుకెళ్ళారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు? అంటే పెళ్లి చేసుకున్నామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నాక తీసుకెళ్లాడా, లేకపోతే ఇంటికి వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళాక చెప్పాడా? పెళ్లి తీసుకుని తెలిసాక తీసుకెళ్లారు. వెళ్ళి అక్కడ ఏదైనా అక్కడ ఫంక్షన్ లా చేశారు? ఆ ఫంక్షన్ కి మీ అమ్మా నాన్న వచ్చారా? వచ్చారు, అందరు వచ్చారు. మీ అమ్మా నాన్న ఒప్పుకున్నారు? ఒప్పుకున్నారు. వచ్చి అందరు అటెండ్ అయ్యి మీకు పెళ్లి అయిందని కన్ఫర్మ్ చేశారు, ఫోటోలు అయ్యి తీశారు. అక్కడ మళ్ళీ తాళి కట్టాలంటే ఏమైనా చేశారు? ఇంకేం లేదు. సరే, ఓకే. తర్వాత అప్పటి నుంచి మీ అత్త మామలతోనే ఉన్నారా మీరు? ఎలాగా? అత్త మామలతోనే ఉన్నాను. ఎన్ని రోజులు ఉన్నారు అలాగా? 1-2 years ఉన్నామండి. మీరు అదే బిగ్ బజార్ లో పనిచేస్తున్నారా లేకపోతే మానేశారా? తర్వాత మానేశాను. మీ హస్బెండ్? మా హస్బెండ్ చేస్తున్నారు, తను కూడా చేసి మానేశారు. ఇంకా తర్వాత మానేశాడు. మానేసి ఇంట్లోనే ఉండేవాళ్ళ ఇద్దరు? అంతే. మీ అత్తగారు మామగారు మిమ్మల్ని బాగానే చూసుకున్నారా? అంటే మీరు పని మానేసి ఇంట్లో కూర్చున్నా కూడా బాగానే చూసుకున్నారా? అప్పుడు గొడవలు స్టార్ట్ అయినాయండి. ఇది మీరు బిగ్ బజార్ లో పని మానేసిన తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యాయి. సో ఏ విధంగా గొడవలు స్టార్ట్ అయ్యాయి?
అమ్మాయి ఇంకా డబ్బు కూడా తెలియదు కదా, ఎందుకు ఊరికెళ్ళి కూర్చుంటున్నా తినుకుంటా, మరి ఎందుకు ఇంకా వద్దు అమ్మాయిని వదిలేసేయి అంటున్నారు. వాళ్ళ మమ్మీ చెప్పారంట. మీతో చెప్పలే? నాతో చెప్పారు. ఆ అబ్బాయితో చెప్పాడు. అబ్బాయితో సో అబ్బాయి మీతో చెప్పాడా? చెప్పాడు. సో తర్వాత ఏమన్నాడు చెప్పు? ఇంకా నాకు వద్దు, నువ్వు ఇంకా జాబ్ కూడా చేయట్లేదు కదా, ఇంకా వెళ్ళిపో, ఇంకా వేరే అమ్మాయిని చేసుకుంటా నేను అని చెప్తున్నారు. ఆయన ఎప్పటి నుంచి 6 నెలల నుంచే చెప్పడం మొదలు పెట్టాడా? మీ అత్తగారు చెప్పమని చెప్పారని అన్నారు మీరు. మీ మామగారు కూడా అనేవారా? అనేవారు. ఆయన మీతో అనేవారా లేకపోతే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, నాకు దగ్గర వచ్చేది కాదు. మీ అత్త మామ ఇద్దరు మిమ్మల్ని మీతో ఎప్పుడు అనలే, ఓన్లీ వాళ్ళ అబ్బాయితోనే అనేవారు. సో అబ్బాయి మీతో చెప్పేవాడు ఏమనేవాడు? నువ్వు జాబ్ చేయట్లేదు, ఇంకా కట్నం తీసుకురాలే, డబ్బులు ఏం తీసుకురాలే, సో వెళ్ళిపో, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అనేవాడా? మా అమ్మ నాన్న అలా అనమన్నారు, అలా చెప్పమన్నారని చెప్పాడా? అదేం చెప్పలే. అంటే మరి మీరు అంటున్నారు మా అత్తగారు చెప్పిందంట అని అన్నారు. ఎవరు చెప్పారు? మీ అత్తగారు చెప్పింది. వాళ్ళు మాట్లాడుకున్నారు మేడం, మాట్లాడుకుని నాకు చెప్తున్నారు. మా ఆయన చెప్పారు నాకు. అది కాదమ్మా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారని నీకు ఎలా తెలిసింది? ఇంట్లోనే ఉంటాను కదా మేడం. సో మీ ముందే మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళు. ఓకే. సో వాళ్ళు మాట్లాడుకొని మీతో వచ్చి చెప్పేవాళ్ళు. ఫ్రాంక్ గా నువ్వు చెప్తేనే నేను ఏదైనా మాట్లాడడానికి, నువ్వు ఏదైనా దాస్తే నేనేం మాట్లాడడానికి ఉండదు. అర్థమవుతుంది? అది మటుకు నువ్వు అర్థం చేసుకో. జరిగింది జరిగినట్టు, నువ్వు తప్పు చేసినా నీ తప్పులు కూడా చెప్పాలి. చెప్పకపోతే నేనేం మాట్లాడలేను ఇక్కడ. సో నువ్వు కరెక్ట్ గా నిజాలు చెప్పు. కొట్టేవాడు మేడం. రోజు కొట్టేవాడా? లేదు. అతనికి తాగే అలవాటు ఉందా? లేదు. మీ మామగారికి ఉంది అండి. ఆయన తాగినప్పుడు ఎక్కువ తిట్టేవారా లేకపోతే ఎప్పుడు తిడుతూనే ఉండేవారా? తాగినప్పుడు ఎక్కువ తిట్టేవారు. సో మీ అత్తగారు ఏమైనా సపోర్ట్ చేసేదా లేకపోతే ఆవిడ కూడా తిట్టేదా? నాకు సపోర్ట్ చేసేది అప్పుడప్పుడు. ఏమనేది ఆవిడ? ఎందుకు పోనీ అమ్మాయి వదిలే, మనట్లా ఎందుకు తిడుతున్నారు, ఓకే వదిలేయండి, చిన్నపిల్ల కదా అని సపోర్ట్ చేసేది ఆవిడ. సో ఆవిడ పర్వాలే కొంచెం. సో వీళ్ళిద్దరు మటుకు మిమ్మల్ని బాగా హింసించేవాళ్ళు. మీ అమ్మ నాన్నతో చెప్పారు ఇట్లా కొడుతున్నాడు? చెప్పాను. ఏమన్నారు వాళ్ళు? మేము డబ్బులు ఇస్తామండి, వాళ్ళు 2 years టైం పెట్టారండి. 2 years లో 50,000 ఇస్తాము అంటే కూడా వాళ్ళు అప్పటిదాకా కూడా ఆగట్లేదండి. నాకు ఇప్పుడే కావాలంటున్నారు. అమ్మ వాళ్ళు 2 years లో 50,000 ఇస్తామని చెప్పి టైం పెట్టారు. లేదండి మాకు ఇప్పుడే కావాలని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అంటే మిమ్మల్ని పంపించేశారా వాళ్ళు? పంపించేశారు. డబ్బులు తీసుకొని రమ్మని పంపించేశారా? ఎన్నాళ్ళైంది పంపించి మిమ్మల్ని? 6 months అవుతుంది. ఇప్పుడు జనవరి నుంచి ఇక్కడే ఉంటున్నానండి. సో ఇంట్లో కూడా ఉంచుకోవాలి, వెళ్ళి డబ్బులు తీసుకొని రమ్మంటున్నారు. సరే, మరి మీరు వీళ్ళు ఇట్లా ఇంత హింసిస్తున్నారు కదా, మీ అమ్మ నాన్న మీరు ఎవరికైనా కంప్లైంట్ చేయడం కానీ పోలీసులు కంప్లైంట్ చేయడం కానీ? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను. ఎప్పుడు చేశారు? మార్చిలో చేశాను. అంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేసిన తర్వాత కంప్లైంట్ చేశాను. తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళట్లేదండి. నాకు అవసరం లేదు, నాకు వద్దు అంటున్నాడు. డబ్బులు ఇస్తేనే డబ్బులు ఇస్తే ఏం చెప్పాడు? కరెక్ట్ గా చెప్పమ్మా. నాకు అమ్మాయి వద్దు, ఇంకా నేను అమ్మాయి నాకు అవసరం లేదు, నాకు ఇష్టం లేదు ఇప్పుడు అని చెప్తున్నాడు. పోలీసు చెప్పారు నీకు అక్క చెల్లెలు లేరా అని అడిగారండి. అడిగితే అతనికి రివర్స్ చెప్పారు. నీకు అక్క చెల్లెలు లేరా అని పోలీసు అతనికి రివర్స్ చెప్పారు. చెప్తే అతను కొట్టాడండి ఒకటి. ఎవరు? పోలీసులు కొట్టారు. పోలీసులు కొట్టారు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఇతను నీకు అక్క చెల్లెలు లేరని అడిగినప్పుడు మీకు లేరా అని ఎదురు అడిగాడు. అడిగితే వాళ్ళు కొట్టారు పోలీసులు. నువ్వు నాకు ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చావు, నాకు పరువు పోయింది, ఇంకా నువ్వు నాకు వద్దు అని అంటున్నాడు అండి. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మా పరువు తీసావు కాబట్టి ఇంకా అసలు వద్దు అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా వద్దు. ఇప్పుడు అతని డిమాండ్ డబ్బులు కూడా వద్దంట. డబ్బులు వద్దు, నువ్వు వద్దు, అసలు ఏం వద్దు. సో నిన్ను వదిలేయాలని చెప్తున్నాడు. నేను తీసుకెళ్ళలేదు. ఇప్పుడు అతను పిలుస్తాను, అతను పిలిచి మాట్లాడతాను. రాకేష్, మీరు ఒక్కరేనా మీ అమ్మ నాన్నకి? ఇంకా మీకు అన్నల తమ్ముడు ఉన్నారా? చెల్లె తమ్ముడు ఉన్నారు. చెల్లి తమ్ముడు. మీరే పెద్ద? అవును. మీ వయసు ఎంత ఇప్పుడు? 21. చదువుకుంటున్నారా? అంటే జాబ్ చేస్తున్నాను. ఎక్కడ? నారాయణగూడలో. సరే, ఇప్పుడు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అవునా? అవునా. ఇప్పుడు రాదని మీరు ఎందుకు తీసుకెళ్ళలేదు? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అప్పుడు ఎందుకు ప్రేమించారు, ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారు? అప్పుడు అంటే ఫ్యామిలీ లేదు, ఏం లేదు, మేమిద్దరే ఉండాలి, మంచిగా అనిపించింది ఆ లైఫ్. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పుడు ఫ్యామిలీ లేదు? మేము లవ్ చేసినప్పుడు ఫ్యామిలీ అంతా ఏం లేదు. మేమిద్దరం ఎందుకు లేదు ఫ్యామిలీ అంటే? మీరు అప్పుడు మీ అమ్మ నాన్న ఏమైపోయారు? అప్పుడు మేము సపరేట్ వెళ్ళిపోయినాం కదా. ఎవరు సపరేట్ అయిపోయారు? అసలు మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయ్యింది చెప్పండి. ఇద్దరం ఒకే బిల్డింగ్ లో ఉండేవాళ్ళం. వాళ్ళు కింద ఫ్లోర్ లో ఉంటారు, మేము పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం. సరే, మీ ఇద్దరిలో లవ్ మొదలైంది అన్నారు కదా, మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఎవరెవరిని ప్రపోజ్ చేశారు? ఆమె చెప్పింది. ఆమె చెప్పింది. నువ్వే చెప్పావమ్మా? మరి ఇందాక అతనే చెప్పాడన్న. తనకి యాక్చువల్లీ లోపల ఇష్టం ఉంది మేడం, తను బయట చెప్పలేదు, నేను చెప్పాను. అతనికి లోపల ఇష్టం ఉందని మీకు తెలిసి మీరు ముందు చెప్పారు. మీకు లోపల ఇష్టం ఉన్నట్టు మీరు చూపించారు ఆవిడ దగ్గర?
అంటే ఆమెకు తెలిసిందో లేదో నాకు తెలియదు. లోపల అంటే నీకు తెలియదు. నువ్వు అంటే ముందు ఆ అమ్మాయి చెప్పేంత వరకు నువ్వు ఆ అమ్మాయిని అసలు లవ్ చేయలే, ఇష్టపడలే. ఇష్టం ఉన్నది మరి అదే చెప్తుంది ఆ అమ్మాయి. మనకి ఉంటది కదా. నువ్వు ఇష్టం చూపించావు కాబట్టి అమ్మాయి తెలుసుకొని ఐ లవ్ యూ అని చెప్పింది. మరి అది చెప్పు, అదే కదా అమ్మాయి చెప్తుంది కదా. అది తప్పు లేదు, ఒకళ్ళొకళ్ళు ఇష్టపడడంలో కూడా తప్పు లేదు. ప్రాబ్లం వల్ల నువ్వు పెళ్లి చేసుకుని అమ్మాయిని ఎందుకు వదిలేస్తున్నావు అన్నదే ప్రాబ్లం. ఇప్పుడు మీ అమ్మ నాన్నకు తెలియకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. సడన్ గా వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు అయ్యి అనేసి అంటే ఎక్కడ దొరకదో మిస్ అయిపోతుందేమో అని చెప్పేసి సడన్ గా డిసిషన్ వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. సరే పెళ్లి చేసుకున్నాక ఏం చేసావు? ఫ్రెండ్ ఫోన్ చేసి రూమ్ చూడమని చెప్పాను. ఆ రూమ్ లోకి దిగాను. తర్వాత జాబ్ చేసుకుని 2 months అదే రూమ్ లోనే ఉన్నాం. తర్వాత వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ 2 months లో వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి వస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు, అది ఇది చూసిపోతా ఉన్నారు. అట్లా ఉండండి ఇట్లా ఉండండి అది. ఏమైనా హెల్ప్ చేశారా వాళ్ళ అమ్మ నాన్న? ఈ హెల్ప్ అంటే సామాన్లు అవి ఇవి కొనిచ్చారు కొన్ని. తర్వాత ఏం జరిగింది? తర్వాత మా ఇంట్లో వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసినారు 2 months తర్వాత. ఇక అమ్మ కూడా ఫోన్ చేసి రారా ఇక బయట ఏముంటావు అది ఇది అనేసి. సరే అను. ఇక అడిగినామని మరి ఏమంటావు, మరి అమ్మ వాళ్ళు రామంటున్నారు అది ఇది అనేసి. మంచిదే కదా వెళ్దామని చెప్పేసి ఇద్దరం అనుకున్నాం. వెరీ గుడ్. వెళ్దాం. వీళ్ళ సైడ్ ఏమో వద్దు బయట ఉంటేనే సేఫ్ అది అని వాళ్ళు అన్నారు. ఇక వాళ్ళ మాట పట్టించుకోకుండా మా ఇష్టంతో మేమిద్దరం మళ్ళీ ఫ్యామిలీలో జాయింట్. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు. మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ అది కూడా చేశారంటగా, చేశారా? అంటే మేము పెళ్లి చేసుకోలేదు కదా, మేమిద్దరమే తాళి కట్టుకున్నాం, మేమిద్దరమే ఉన్నాం. ఎవరు ఒక వేరే థర్డ్ పర్సన్ ఎవరు లేరు. చర్చిలో వెళ్ళి తాళి కట్టేశాను మా అమ్మాయికి. ఏం చేసావు కరెక్ట్గా? మీ ఇద్దరు పెళ్లి ఎలా జరిగింది చెప్పు. ఒక కొండ మీద వెళ్ళి చేసుకున్నాం. కొండ మీద వెళ్ళి ఏం చేశారు? అక్కడ దేవుని స్టాచ్యూ ఉంటది కదా, సినిమాల్లో చూసినట్టు దేవుడి స్టాచ్యూ దగ్గర వెళ్ళి తాళి కట్టావు. తాళి కట్టేశావు. సో ఎవరు చూడలేదు, మీ ఇద్దరు పెళ్లి చూడడం జరగలేదు కాబట్టి మీ ఇంట్లో ఫంక్షన్ పెట్టారా? వీళ్ళు అన్నారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఎవరు? అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న. మా వాళ్ళకి కూడా అదే ఐడియా వచ్చింది. సరే ఇట్లా చేస్తే మంచిది కదా అది ఇది అని. అంటే ఇక దండలు మార్చుకున్నాం, తాళి మాత్రం కట్టనని చెప్పినాను నేను. ఎందుకు చెప్పావు? ఊర్లో ఇది పెళ్లి కాదు, ఒక 2-3 ఉండి వాళ్ళ సేఫ్టీ కోసం చూస్తున్నారు, నువ్వు ఎప్పుడు వదిలేస్తావు ఆ అమ్మాయిని అని ఒక ప్రూఫ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. నువ్వైతే అమ్మాయి వదలలేవు కదా, ఉంటది కదా, నువ్వెందుకు అవన్నీ పట్టించుకుంటున్నావు అని మా మామయ్య అన్నాడు. ప్రూఫ్ల గురించి చేసినా దేని గురించి చేసినా నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అమ్మాయిని. పెళ్లి చేసుకున్నప్పుడు నలుగురు ముందు చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? నలుగురు అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉండు, ఎవరు లేకుండా కొండ మీద వెళ్ళి చేసుకున్న దానికంటే 2-3 ఉన్నా మంచిదే కదా. నలుగురికి తెలియాలా తెలియద్దా మీ ఇద్దరికి పెళ్లి? మా తాత వాళ్ళు లేరు కదా, మా ఫ్యామిలీ పర్సన్. అమ్మ నాన్న ఉన్నారు. మీ అమ్మ నాన్న ఉన్నారు, మీ తమ్ముళ్ళు ఉన్నారు, ఆ ఊర్లో వాళ్ళు ఉన్నారు. చేసుకోవడంలో తప్పేంటి? నువ్వు అంటే అప్పటి నుంచే నువ్వు అంత ఆలోచించావు. ఏది మీ మామ అంత చెప్పాడు, రే నువ్వు చేసుకో అక్కడ నలుగురు ముందు. ఒక 4-5 months ఆగు, ఊరు తీసుకెళ్లి గ్రాండ్ గా చేసుకున్నాం. 4-5 months తర్వాత ఊరికి తీసుకెళ్ళి, ఏ ఊరికి తీసుకెళ్ళి గ్రాండ్ గా చేస్తారు? ఆంధ్రాలో. ఆంధ్ర ఇల్లు ఎందుకు చేస్తారు? మీరుండేది హైదరాబాద్ అయితే. అక్కడ సొంత ఇల్లు ఉన్నది కదా మా నాన్న. అప్పుడైతే నువ్వు సొంత ఇంట్లో వెళ్ళి కదా పెళ్లి చేసుకోవాలి. కొండ మీద ఎందుకు పెళ్లి చేసుకున్నావు? కొండ మీద ఒక్కడో చేసుకున్నాడు, నలుగురు ముందు వాళ్ళ అమ్మ నాన్న అడిగిన ప్రకారం నలుగురు ముందు చేసుకోవడానికి ఏంటి కష్టం మీకు? నువ్వు ఎంత క్రిమినల్ గా నువ్వు ఆలోచించకపోతే వీళ్ళు ఎవిడెన్స్ క్రియేట్ చేసుకుంటున్నారన్న మాట వస్తుంది. పెళ్లికి ఎవిడెన్స్ ఏంటి? ప్రేమ అని ఉన్నప్పుడు నువ్వు ప్రేమించి కదా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అలాంటప్పుడు 10 సార్లైనా తాళి కట్టాలి నువ్వు. నీది ప్రేమ అయితే నీకు ఇష్టానుసారం నడిచిపోయింది. వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి మీరు ఎట్లా చెప్తే అట్లా నడిచిపోయింది. ఒకసారైనా 20 మంది 30 మంది ఉండాలని నా ఆలోచన. ఒప్పుకున్న వెంటనే చేయాల్సిన పని ఏంటి? 10 మందిని పిలిచి 10 మంది ముందు ఈ అమ్మాయి నా వైఫ్, నేను ఇలా పెళ్లి చేసుకున్నాను చెప్పాలి. నువ్వు మగాడవైతే, నువ్వు మనిషి అయితే, నువ్వు కరెక్ట్ అయినోడవైతే. నీ మనసులో నీకు చెడ్డ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నువ్వేం అంత ఆలోచించావు. వాళ్ళు వచ్చి చేసుకోమన్నా చేసుకోకుండా. సరే తాళి కట్టలే, దండలు మార్చుకున్నావు, చాలా గొప్ప పని చేసావు. ఆ తర్వాత ఏం చేసావు చెప్పు? వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ టర్న్ అయినాయి. ఏం ప్రాబ్లమ్స్? వాళ్ళ సిస్టర్ కి నేను సంబంధం తీసుకొచ్చినాను, వాడు మంచోడు కాదని తెలిసినది. నువ్వు తీసుకొచ్చిన సంబంధం మంచిది కాదు ఇట్లా నాకు తెలిసిన మనిషి అని చెప్పినాను అంతే. వాడు నా ఫ్రెండ్ అన్నట్టు, అది ఇది మేమిద్దరం క్లోజ్ అన్నట్టు, కలిసి చదువుకున్నట్టు, అది దాన్ని ఏమో పిచ్చి వీళ్ళే ఊహించుకున్నారు. వాడు ఎక్కువ తక్కువ, నాకంటే వాడు శాలరీ ఎక్కువ, అది ఇదని రెండింటి కంపారిజన్ చేసి ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళు అక్క చెల్లెలు. ఓ ఫెస్టివల్ వచ్చింది, ఆ ఫెస్టివల్ కి పిలిచిన అనమాట. ఇక సరే తీ అని చెప్పేసి వస్తానని ఒప్పుకున్నాను. అయితే వీళ్ళ చెల్లె వాళ్ళ హస్బెండ్ కూడా వస్తానని చెప్పి నాతో రెడీ అన్నాడు. అయితే వీళ్ళ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకున్నారు. అక్కడ తిండి దగ్గర ఫుడ్లో కానీ నాకు మంచిగా అనిపించలేదు. లాస్ట్ టైం నేను ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు ఇది రేషన్ బియ్యం ఉండి, దొడ్డు బియ్యం ఉండి, అది ఇది ఇన్సల్టింగ్గా చేసినారు. నాకు మంచిగా అనిపించలేదు. ఇదే ఉన్నది, మేము ఇదే తింటాము, అది అని చెప్పేసి. అంతకు ముందు వెళ్ళినప్పుడు మిమ్మల్ని సరిగ్గా చూడలేదు. ఈ అబ్బాయి అయితే వెళ్ళినప్పుడు అంత బాగా చేశారా? బాగా చేశారు. రైస్ అయ్యి మంచిగా ఉండరు, అది ఇది కర్రీస్ అది ఇది
మంచిగా మర్యాద ఇచ్చినారు. ఇక నాకు అర్థమైపోయింది, ఇక వాడు వచ్చినాడు అని చెప్పేసి మనకి మర్యాద ఉంది, కానీ మనం వచ్చుంటే లాస్ట్ టైం జరిగిందే జరుగుంటుంది అది అని చెప్పేసి ఇక అప్పటి నుంచి నచ్చట్లేదు. ప్రతి దానికి అది వానికి నాకు కంపారిజన్, వాడు అది కొనిచ్చిండు ఇది కొనిచ్చిండు, వాడు ఊరు తీసుకెళ్ళినాడు అది తీసుకెళ్ళినాడు అది ఇప్పించినాడు ఇది చేసినాడు. ఏం అతను చెప్పావని కరెక్టేనా? అన్నీ అవును కరెక్టే. సో తర్వాత ఏమైందమ్మా చెప్పు. తర్వాత వాళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయినారు. వాళ్ళిద్దరు బ్రేకప్ అదే ఆ ఫెస్టివల్ రోజే 4 days 5 days ఉన్నారు అక్కడనే. అంటే వాళ్ళిద్దరు విడిపోయి ఉన్నారు అప్పుడు? గొడవ పడి వెళ్ళిపోయినది ఆమె ఊరు. గొడవ పడి వెళ్ళిపోయి వీళ్ళ ఇంట్లో ఉండింది, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంది. సరే పండక్కి నిన్ను తీసుకొని రమ్మన్నారు అతన్ని, అంతేగా? అట్లా వచ్చాడు అతను. సరే, సో వాళ్ళిద్దరు మధ్య గొడవ పెద్దదైంది అక్కడ. గొడవ అక్కడే పెద్దదైనది. అట్లా వాళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయినారు. వాళ్ళిద్దరు విడిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయినారు. తర్వాత వాని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళని పోలీస్ కంప్లైంట్ పెడితే నా పేరు కూడా రాపిస్తున్నారు, వీళ్ళ చెల్లె రాపిస్తున్నది. వాళ్ళ చెల్లి రాయిపించింది. మీ ఇద్దరం విడిపోయింది ఈయన వల్లనే, ఈయన మంచోడు అది ఇది అని చెప్పి సంబంధం తీసుకొచ్చినాడు అది ఇది. ఆ ఊరికి పోతే వానికి కూడా అయితే నాకు కూడా మర్యాద ఇస్తలేరు, అసలు మాట్లాడతలేరు. బాగున్నావా అనేసి అంటే కూడా ముఖం కూడా చూడట్లేదు. ఎవరు? వీళ్ళ పేరెంట్స్. వాళ్ళకి కూడా అయితే నువ్వేం చేస్తావు మధ్యలో? అబ్బాయిది సెకండ్ మ్యారేజ్, అమ్మాయిది సెకండ్ మ్యారేజ్. అమ్మాయి సెకండ్ మ్యారేజ్, అమ్మాయిది కూడా సెకండ్ మ్యారేజ్. వీళ్ళ చెల్లి, మీ చెల్లికి ఆల్రెడీ పెళ్ళి అయిందమ్మా? లేదండి. మరి ఆ అబ్బాయి చెప్తున్నాడు, అడుగు ఏంటి చెప్పు. ఏంటి సెకండ్ మ్యారేజ్? సెకండ్ మ్యారేజ్ అంటే రెండో పెళ్లి. మీరు చెప్పారా ఎవరైనా? మేడం ఇక్కడ టాపిక్ ఏంటి, తను ఏం చెప్తున్నాడు? మీ చెల్లి విషయంలో అతను లాగారు కాబట్టి అది టాపిక్కే. మీ ఇద్దరి మధ్య గొడవలకు వచ్చింది కారణమే మీ చెల్లి పెళ్లి, అవునా? మీ చెల్లి డైవర్స్ అయిపోతే అతను లాగారు కాబట్టి, అతనే సంబంధం తీసుకొచ్చినాడు అతను కాబట్టి అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అవును, మరి ఆ కేసు సంగతి చెప్పకపోతే ఎట్లాగా? అతను మాట్లాడే టాపిక్ ఏంటంటే అర్థం ఏంటి? మీ చెల్లికి ఆల్రెడీ పెళ్లి అయిందా? లేదు మేడం, కాలేదు. మరి ఎందుకు ఆ మాట వచ్చింది అక్కడ? ఎవరు చెప్పారమ్మా మీకు ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిందని? నేను పెళ్లికి వెళ్ళాను కదా మేడం, నాకు ఎవరు చెప్పడం ఏంటి? ఏదో అమ్మాయి ఫస్ట్ పెళ్లికి నువ్వు వెళ్ళావా? ఫస్ట్ పెళ్లికి వెళ్ళాను నేను. మరి రెండో పెళ్లి నీ ఫ్రెండ్కి ఇచ్చేసావా? అందరు పెద్దలందరూ ఉండి పెళ్లి చేశారా? వాళ్ళ చెల్లె ఫస్ట్ పెళ్లి ఉన్నారు, అందరూ చేశారు, అందరు రిలేటివ్స్ మొత్తం వచ్చినారు, వచ్చి చేశారు. సో ఆ ఫస్ట్ పెళ్లి బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్. ఇవన్నీ కరెక్టేనమ్మా అతను చెప్పేది? కరెక్టే. మరి ఇందాక ఎందుకు కాదన్నా, మీ చెల్లికి పెళ్లి కాలేదన్నా? అతను తప్పు చేసినా ధైర్యంగా చెప్తున్నాడా? నువ్వెందుకు చెప్పటం లేదు? సరే అయ్యింది, పెళ్లి చేశారు, పోలీస్ స్టేషన్ పిలిచారు, పోలీస్ స్టేషన్ మీ ఇద్దరిని తిట్టారు. ఆ తర్వాత అయితే మన వాళ్ళ ఇంటికి పంపించినారు. అంటే ఆ రోజు గొడవ మీరు అమ్మాయిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. అప్పటి నుంచి మాటలు లేవు, ఏం లేవు. సరే, తర్వాత ఏం జరిగింది? తర్వాత 3 months తర్వాత ఏమో వీళ్ళు మళ్ళా కంప్లైంట్ ఇచ్చినారు. ఎవరు? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, పోలీస్ కేసు పెట్టారు. పోలీస్ కేసు పెట్టారు, కట్నం కోసం వేధిస్తున్నాడు అది ఇది అని. కేసు పెట్టిన తర్వాత ఏమైంది? పోలీస్ స్టేషన్ పిలిచినారు. అది కంట్రోల్ రూమ్ కి పోయేటప్పటికి వీళ్ళు వచ్చినారు, ఏడున్నావు నువ్వు అది ఇది అని. రావట్లేదు అక్కడ కంట్రోల్ రూమ్ పోవట్లేదు అంటే పోవట్లేదు అది అని అంటే అటే వెళ్తున్నాను అది అని. నేను తిని వెళ్ళేటప్పటికల్లా వాళ్ళే బండి వేసుకొని వచ్చి అక్కడ వరకు వచ్చేసినారు, దారిలో సగం దారిలో వచ్చి నడు బండి ఎక్కువ తీసుకోవు అది ఇది అని చెప్పేసి మొత్తం ఆడవుడి చేసినారు. ఇక ఆడపోయిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళవా అని చెప్పాను అన్నారు. కట్నం కోసం వేధిస్తున్నావు అంట అని అలాను. కట్నం కోసం ఎందుకు వేధిస్తా నేను, అలాగే 50,000 ఇస్తా అన్నారు. అది ఇస్తే అయిపోతుంది. 2 years 50,000 అంతకు ముందే ఇస్తా అన్నారు. ఎందుకు అడిగావు మరి? నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, ఆ డబ్బులు ఎందుకు అడిగావు? వాళ్ళు ఏం అడిగారు, నువ్వేమన్నావు, అక్కడ ఏమైంది కరెక్ట్గా చెప్పు. నేను వాళ్ళని అడిగినాను, డిమాండ్స్ అడిగినాను. ఏం డిమాండ్స్ అడిగావు? ఇప్పుడు మీరు ఇంత దూరం తీసుకొచ్చి నన్ను, ఇప్పుడు ఇజ్జత్ మొత్తం పోయినది, ఫ్రెండ్స్ ముందు వాళ్ళందరూ ఉండు. మీరంటే పోలీస్ స్టేషన్కి రోజు వచ్చిపోతా ఉంటే మీ జాబు, నాలాంటి వాడు వచ్చిపోతా ఉంటుంటే ఈడేం దొమ్మిడి పని చేసినాడో ఏం అవలా పని చేసినాడో అనుకుంటాను. పోలీసులతో అన్నావు? పోలీసులతో అన్నాను. నీకు అంత ఏమైనా టెన్షన్ ఉంటే నేను నా జీబులో తీసుకుపోయి వీడు మనోడే మంచోడే అది ఇది అని చెప్తాను నేను, అది ఇది అని అన్నాను. ఇంకా చాలా డిమాండ్ చేసినాను, ఇలా మనీ కావాలి అది. ఏం డిమాండ్ చేసావు? చాలా అంటే తాజ్ మహల్ అడిగావా, చార్మినార్ అడిగావా, ఏం చెప్పావు? ఏం డిమాండ్ చేసావు అడుగు మరి, ఏం డిమాండ్ చేసావు? నాకు ఇవ్వాల్సిన మనీ వాళ్ళతో ఇప్పియాలి, మీరే ఇప్పియాలి. ఏంటి 50,000? 50,000 మీరే ఇప్పియాలి. మా మధ్య ఏం గొడవ అయినా ఇప్పుడు మీరు ఎట్లా వచ్చినారో అదే మళ్ళా రావాలి, పోలీసులు రావాలి, పోలీసులే రావాలి, మీరే మాట్లాడాలి, నేను మీ దగ్గరికి రాను. తర్వాత అదిదాను. ఇక బయటనే బోర్డు రాసి పెట్టుకున్నారు ఉమెన్ సపోర్ట్ పోలీస్ స్టేషన్ అని చెప్పి. ఇక వాళ్ళకే సపోర్ట్ ఉంటుందని నేనేం పెద్దగా మాట్లాడలేదు. ఉమెన్ కే సపోర్ట్ ఉంటుందని నువ్వేం మాట్లాడలే? ఏం మాట్లాడినా కానీ నాకే రివర్స్ మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు అట్లా అంటావు, అది ఇది నీదేం తప్పు. నువ్వు ఇంకేం అడగలే, పోలీసులు వచ్చి మీ ఇంట్లో మీ ఇద్దరు గొడవ పడితే పోలీసులు వచ్చే రెక్టిఫై చేయాలి, వాళ్ళే వచ్చి మీకు సమాధానం చెప్పాలి, పోలీసులకి ఇదే పని. నెక్స్ట్ వాళ్ళు అన్నారు మీరిద్దరు అండర్స్టాండింగ్ ఉంటే మీ ఇద్దరు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని అన్నారు. మా ఇద్దరు వాళ్ళ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి మీ దాకా వచ్చినాం మేము అని నేను అన్నాను. సో
సో ఈ అమ్మాయి నువ్వు తీసుకెళ్లాలంటే డబ్బులు ఇప్పించాలి, మీ ఇద్దరు మళ్ళీ గొడవ పడితే పోలీసులు వచ్చి సవర తీయాలి, ఇంకా తర్వాత ఇంకేంటి ఇంక గొడవ జరిగాయి మీ ఇద్దరి మధ్య. వాళ్ళు వచ్చి వీడేం చేయలేదు మంచోడు అని చెప్పేసి మా వాళ్ళకి చెప్పాలి. ఎవరొచ్చి పోలీసులు తీసుకెళ్ళాం అదంతా ఏం లేదు అని చెప్పాలి. తర్వాత ఉన్న సరదా తీసుకెళ్ళి ఆడుకుందాం కబడ్డీ అని పోలీస్ స్టేషన్ లో ఏం చెప్తారో వాళ్ళ ఇష్టం కానీ తర్వాత ఇంకేం చెప్పాలి. దానికి ఏమో ఆయన సైలెంట్ అయిపోయినాడు. ఫస్ట్ అడిగిన దానికైతే వచ్చి డ్రాప్ చేయాలన్న విషయానికి అయితే ఆయన ఎస్ఐ ఒప్పుకున్నాడు, సరే అన్నాడు. అమ్మాయి మంచిగా ఉంటది అంటే నేను వస్తాను, నాదేం లేదు, నా డ్యూటీ పెట్టాను వస్తాను అది అని ఆయన ఒప్పుకున్నాడు. నన్ను ఈ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా చాలా ఇరిటేటింగ్ చేసినారు, కొద్దిగా బూతులు మాట్లాడినారు వాళ్ళు పోలీస్ వాళ్ళు, వాళ్ళతో కూడా సారీ చెప్పించాలి అని అన్నారు. పోలీసులు అంటే సారీ చెప్తారు, పోలీసులు టైం వేస్ట్ అయింది మేడం. నీ టైం వేస్ట్ అంటే వాళ్ళది ఎంత టైం వేస్ట్, రాత్రి పగలు పిల్లల్ని వదిలేసి పనులు చేస్తారు పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు. న్యాయంగా అమ్మాయి నీకు ఏమేం చేస్తే నువ్వు అమ్మాయిని తీసుకెళ్తావు, నీ డిమాండ్లు చెప్పు. నాతోటే ఉండాలి. నీతోటే ఉండాలి, ఇంకెవరితో ఉంటుందా? నీతోటే ఉండాలి. ఇంకా నాకు 5 months టైం ఇవ్వాలి మనం తీసుకెళ్ళడానికి. ఏంటి ఎన్ని మంత్స్? 5 months టైం. 5 months. సరే, ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా వచ్చారా? మదర్ వచ్చారు. మీ అమ్మ వచ్చారు కదా, మీ మదర్ని పిలుస్తాను, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తా, వాళ్ళ ముందు కూడా మాట్లాడదా అసలు మీకు అదే. సో మీ అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలంటే కాపురానికి అతను ఏమేమి అడుగుతున్నాడో మీకు తెలుసు కదా, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీ మధ్యలో గొడవలు అయినాయి మేడం, గొడవలు అయినప్పుడు నేను అన్న గొడవలు ఉంటే బాగుండదు, ఇద్దరు ఇష్టపడి చేసుకున్నప్పుడు ఇద్దరు ఇష్టంతోనే బతకాలి, ఇద్దరు కష్టం చేసుకునాలి అని చెప్పిన మేడం. ఏ విధంగా గొడవలు మొదలయ్యాయి? మీ రెండో అల్లుడు గురించి ఎక్కువ మాట్లాడడము, అతను ఎక్కువ సంపాదిస్తున్నాడు, నువ్వు పనికి రాకుండా ఉన్నావు, నువ్వు ఎక్కువ సంపాదించాలి, మా అమ్మ నాన్న ఇలా అనమన్నారు అలా అనమన్నారు అని ఆ అమ్మాయి అనడం, అలాగే ఈ అబ్బాయి ఒకటింటికి వచ్చినప్పుడు మీరు సరిగ్గా చూడకపోవడం, ఆ అబ్బాయితో వచ్చినప్పుడు ఎక్కువ చేయడం అబ్బాయికి, ఇలాంటివన్నీ మీరు చేసినందువల్ల అతనికి అట్లా నిదానంగా మనసు విరిగిపోయింది మీ అమ్మాయి మీద, అవునా కదా? అట్లా కాదు మేడం, ఇది ఎట్లా జరిగిందంటే ఆ అబ్బాయిని ఏ అబ్బాయి తీసుకొచ్చిన సంబంధం, నాకు ఫ్రెండ్ అవుతాడు అంటే నేను అన్నాను, నాకు నా మనసు బాగలేదు. నా ఫ్రెండ్ అనలేదు, తెలిసినోడు అని అన్నాను. తెలిసినోడు అని చెప్పినావు, నా ఫ్రెండ్ అని చెప్పినావు, మంచోడు అని చెప్పినావు మేడం. మంచి జాబ్ అని చెప్పిన సంబంధం చూసినాడు మరి మధ్యలో ఉండి మరి తాళి కట్టేదాకా ఉండాలి కదా మధ్యవర్తి. పెళ్లి అయ్యేటప్పుడు ఏం చేసిండు, పనికి వెళ్ళిండు మేడం. పనికి వెళ్ళినావు కదా నువ్వు, ఆ రోజు లేట్ వచ్చినావు ఎందుకు, మరి నువ్వే సంబంధం చూసినావు. అట్లనే అనుకున్నావు, మరి ఆ పెళ్లికి నేను ఉండాలి కదా. మరి నువ్వు రావద్దని రాలేవు, నువ్వు లేట్ వచ్చినావు. నువ్వు ఇగో టైం వేస్ట్ మాటలు మాట్లాడకు, నువ్వు అవసరం పడే మాటలు మాట్లాడు. పనికి బంద్ చేసుకోవాలి కదా పెళ్లి అంటే బేకర్ అయితే చెప్తున్నా నేను. మేడం ఇగో మెయిన్ కారకుడు మీ మేనమామ ఉన్నాడు వినోద్ రావాలి వీడికి. వీళ్ళ నాన్న అంటాడు మేడం, గొంతు బట్టి దమ్ముందారా అంటాడు నన్ను, వీళ్ళ నాన్న వాడంతా తీసుమార్కాడాడు. లేదు మేడం, అంటే వీళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మా బాబుని కొజ్జవాడ అన్నాడట, నీ మోతానం లేదారా అదే ఏదో మాట మీద అన్నాడట. తండ్రికి కోపం వచ్చి ఆ మాట ఈయన నా కొడుకుని కొజ్జవాడ అంటావానని ఇంటికి వచ్చినప్పుడు కొద్దిగా ఆ మాట మీద అన్నాడు సార్ మేడం. నాకొద్దు ఏంటది పిల్లాట ప్రశ్న ఏంటది మాట చెప్పని. అత్త కొడలు గొడవ పడ్డారట మేడం. ఎప్పుడు కొట్టలేనమ్మా, జాబ్కి వెళ్ళట్లేదు అంటే జాబ్కి వెళ్ళాలని వెళ్ళకపోతే కుదరదు అన్నారు. ఎవరన్నారు? నువ్వే ఇంతకు ముందు మా అత్తయ్య సపోర్ట్ చేసిందని చెప్పాను. ఒకసారి సపోర్ట్ చేసింది, ఒకసారి తిడతాను. సరే, ఒకసారి ఇంట్లో అన్నాక ఒకసారి ఒక మాట అనుకోకుండా ఉంటారా? అంటే ఇప్పుడు మీ అమ్మ అనడము ఆవిడ హింసించిందని ఏ విధంగా హింసించారు? ఇప్పుడు జాబ్ చేయనడంలో తప్పు లేదు, ఇంకేం జరిగింది? ఆవిడ కొట్టిందా తిట్టిందా ఇంకేం చేసింది? తిట్టుండే అంతే. ఏమండి తిడుతుండే? ఏమని తిట్టారు? జాబ్కి వెళ్ళాలి లేకపోతే కుదరదు. బయట అల్లు ఉన్నప్పుడు బయట ఒక పెళ్లి చేసుకుని ఒకటే నెల ఉన్నారు మేడం, మాకు వెళ్తలేదు, మాకు ఇట్లా పరిస్థితులు ఆ లొల్లులు అవుతున్నాయి ఈ లొల్లులు అవుతున్నాయి, వాటి ఊడ్చుడు లేకపోతే ఏదో ఒక లొల్లు అవుతుందమ్మా, మేము ఉండలేకపోతున్నాము అది ఇదనండి. వెంటనే వీళ్ళిద్దరిని తీసుకొని ఆ నెల 1 నెల ఉంటే 2వ నెల తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం మేడం. అప్పటికి మా ఆయనతో కూడా కొట్లాడు కూడా నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎవరు ఇష్టం లేకుండా కూడా చేసుకున్నారు. ఇష్టం లేకుండా చేసుకుంటే ఫోన్లే తప్పు చేసినాడు కదా కొడుకు అని, ఎవరైతే నాకు బిడ్డలే ఉన్నారు కదా అని 2 బిడ్డలు ఉన్నారు మేడం. నాకు ఒక బిడ్డ అని అనుకోని నేను కూడా ఇంటికి తెచ్చుకున్నా, ఇద్దరిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా. నేను 3000 కిరాయి తీసుకున్నాను, నేను ఉండేది 2000 కిరాయి కట్టేది ఉంటే వీళ్ళు అందరు కావాలంటే మళ్ళీ పెద్ద రూమ్ చూసుకొని మళ్ళీ వీళ్ళని కూడా కలుపుకొని పెట్టుకున్నా మేడం. పెట్టుకుంటే మరి ఇప్పుడైనా మీరు ఒక రూమ్లో ఉన్నారు కదా, మీ ఇద్దరు సంపాదించుకొని రూపాయి వెనకేసుకోండి, ఉన్న దాంట్లోనే సంవత్సరం కట్టుకుందామని అన్నా. వీళ్ళు ఒకరు పోతారు, ఇద్దరిని బెదిరించిన నేను. ఇట్లా కాదు అట్లా కాదు, ఇద్దరు పని చేసుకోవాలి, ఇంకా మీకు పిల్లలు కూడా పుట్టలే, ఇప్పుడు రూపాయి వెనకేసుకోవాలి మీరు, పిల్లలు అయితే ఇంకా ఖర్చు ఎక్కువ పెరుగుతుంది అని కూడా నేను చెప్పిన. ఇప్పుడు అది కాదమ్మా, ఇంట్లో పని చేసుకోండి, పని చేసుకుంటేనే మీరు బ్రతకగలరని చెప్పడం తప్పు అయితే ఎట్లాగా? మా బాబు అన్నాడు, అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించిన అమ్మ అన్నాడు.
సరే నాన్న మరి ఒక మా అన్న వాళ్ళు అందరిని కూర్చోబెట్టి పెట్టిన వీళ్ళని కూడా పిలిపించి పెడితే 2 సంవత్సరాలు ఆగు, చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళు చదువు అయిపోయినాక నీకు ఏ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయినా చేస్తామని అన్నారు. అంటే కాదంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు ఇంట్లో మాకు పెళ్లి ఒత్తిడి అవుతుంది మాకు అని అంటే ఆ పిల్ల మా బాబుని ఫోర్స్ చేసిందంట. ఇట్లా ఒత్తిడి చేస్తే మా బాబు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి ఇద్దరు కలిసి వెళ్ళిపోయి చేసుకున్నారంట. ఆ ఖర్చులు కూడా వాళ్ళ అమ్మాయి 1000 రూపాయలు ఇచ్చి ఎక్కడో చేసుకొని రప్పండి అని పంపించిందంట కూడా. అవునే నిజమేనమ్మా? నిజమే అమ్మ. మా అమ్మాయి ఏమన్నది, అమ్మ వాళ్ళు పట్టించుకుంటారు, మీకు తెలిసింది వాళ్ళకి తెలిసింది. అమ్మ అలాగా కూతురికి డబ్బులు ఇచ్చి పంపించేసి పెళ్లి చేసుకొని రమ్మని చెప్పడం కరెక్టేనా? ప్రేమించినప్పుడు వాళ్ళని విడదీస్తే మంచిగా ఉంటుందా? అప్పుడు మీరు దగ్గరుండి పెళ్లి చేయాలి. పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, ఆవిడ పిలిచి ఇంట్లో పెట్టుకుని 10 మందికి పెళ్లి జరిగిందని చెప్పింది కాబట్టి సరిపోయింది. చెప్పకపోతే ఏమయ్యేది మీ పిల్ల బతుకు? మీ సైడ్ ఇంత తప్పులు పెట్టుకొని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఇట్లాగా? అట్లా కాదు మేడం, ఆయన ఏమన్నాడు చూసినావా, మా అమ్మ మా నాయనతో నాకు సంబంధం లేదు, నేను ఒక్కనే వస్తున్నా అని చెప్పి పిల్లలు తీసుకొని ఏం చెప్పిండు? ఏమండి ఉండండి, ఆ అమ్మాయిని నాకు సమాధానం చెప్పండి. అతను ఏమన్నా చెప్పనివ్వండి సార్, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. అతను ఏం చెప్పాడో నేను అనడం లేదు. ఆ అమ్మాయికి పెళ్లి చేసిన పద్ధతి కరెక్టా అదొక్కటే అడుగుతున్నా నేను. అలాగని తెచ్చి పెట్టుకున్నప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నప్పుడు మీరు మర్యాదగా వాళ్ళ ఇంట్లో ఉండకుండా మీ ఎన్ని గొడవలు పెట్టుకున్నారు వాళ్ళతో? ఎటు చూసినా అమ్మాయి పెట్టుకున్న గొడవ మీ ఇంట్లో కాదు మేడం. మొన్న అసలు ఆమె ఇంట్లో కూడా మేము పంపించలేదు మేడం. వాళ్ళ అమ్మ వచ్చే తీసుకుపోయింది, జ్వరం వచ్చిందని తీసుకోపోయింది మన జనవరిలో. పెద్ద ఆయన మీరు మాట్లాడండి, మీరు కదా ఇంట్లో పెద్ద ఆయన. అతను ఏం తప్పులు చేశాడు చెప్పండి మీ అమ్మాయిల విషయంలో? ప్రతి విషయం వద్దు వద్దు అంటాడు మేడం. ఎందుకు వద్దంటావా? మరి నువ్వు ఏ విషయం అడిగినావు, నేను ఏ విషయం వద్దన్నా. పిల్లని ఎందుకు వద్దంటున్నావు? నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపో. ఎందుకు ప్రతి ఎవరు మాట్లాడారు అది కనుక్కోను. ఏం కానీ గోళం కనుక్కోవాలి. ఇంకా వద్దని నేను అనలేదంటే ఇంకొవరు అంటారు. డబ్బులు వస్తేనే నాకు డబ్బుతో సంబంధం, నాకు పిల్ల సంబంధం లేదంటున్నాడు మేడం. అది అనలే. ఫస్ట్ నిన్ను వద్దని ఎవరన్నారు? డబ్బులు అడగడం వదిలేసాయి. డబ్బులు ఎవరన్నా ప్రతి అల్లుడు అడుగుతాడు అత్తమ్మ వాళ్ళని, సరేనా? నువ్వు వద్దు అని ఎవరన్నారు? నేనే అన్నా. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? మొగుడిని నువ్వు వద్దని చెప్పింది ముందు ఎంఐఏ, ఇప్పుడు మళ్ళీ కావాలి అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి ఉండాలి, వీళ్ళిద్దరిని కలపాలని మీరు అనుకుంటున్నారా? ఏమ్మా మీరు? పెద్దవాళ్ళు అన్నాక ఏంటంటే వాళ్ళిద్దరూ గొడవ పడ్డా మధ్యలో మనం ఉండి మన పిల్లని ఆడపిల్ల తరఫున కాస్త తగ్గుండవే అని చెప్పి పంపించాలి. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు ఏమన్నా ఆవిడ అబద్ధం చెప్పిందా? అన్ని నిజాలే చెప్పింది. అన్ని నిజాలేగా చెప్పింది. సో ఎందుకు అప్పుడు ఆవిడ ఎందుకు నువ్వు సపరేట్గా వండుకో, నువ్వు నా బట్టలు కూడా పిండొద్దని ఆవిడ ఎందుకు అనింది? నువ్వు కలుపుకోరదనంగా నువ్వు పని చేస్తానంటే ఇంట్లో వెళ్ళి నువ్వు వద్దమ్మా నువ్వు చెయ్యక నువ్వు సపరేట్గా ఉండని అంటది అయ్యేత్తన్నా. ఇప్పుడు వాళ్ళు అన్ని కరెక్ట్గానే ఉంటామంటున్నారు, నిన్ను బాగానే చూసుకుంటాం అంటున్నారు. నీ సైడ్ నుంచే తప్పు, నువ్వే వెళ్ళట్లే. నువ్వే మీ అమ్మా నాన్నల దగ్గర వెళ్ళి ఉన్నావు. అవును, ఇప్పుడు ఎట్లాగంటాడు? అతనికి అతని అహంకారం దెబ్బతినింది. నువ్వు నీ బిహేవియర్ వల్ల అతనికి ఈగో వచ్చింది. ఇప్పటికి కూడా నువ్వు చేసింది నువ్వు ఎందుకు చేసావో నేను అడగట్లే. నీ చిన్న వయసు, నీకు తెలియకుండా చేసి ఉండొచ్చు, ఇంకొకటి లేకపోతే మీ అమ్మా నాన్న సరిగ్గా నిన్ను గైడ్ చేసి ఉండకపోవచ్చు, నీ ఫ్రెండ్స్ సరిగ్గా చెప్పుండకపోవచ్చు, లేకపోతే నీ చెల్లి తప్పుగా నిన్ను గైడ్ చేసి ఉండొచ్చు, ఏదన్నా జరగని వాళ్ళందరి ప్రభావం నీ మీద చూపించి నీ జీవితాన్ని నీ సంసారాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. బట్ ఇప్పటికీ నేను చెప్పేది ఒకటే, నువ్వు ఇప్పుడు మారాలి, నేను మారతాను, నాకు భర్తే ఇంపార్టెంట్, నా అత్తే ఇంపార్టెంట్, నా అత్త ఇల్లు నా పుట్టిల్లాగా నేను ఉంటాను, నేను వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి నచ్చినట్టుగా నేను నడుచుకుంటూ నేను వాళ్ళని ప్రేమ ఎప్పుడు కొంటే రాదు, తిడితే రాదు, కొడితే రాదు. అది నీ అంతలు నువ్వు తెచ్చుకోవాలి, నీ అంతలు నువ్వు వాళ్ళని ప్రేమించాలా నువ్వు చేసుకోవాలి. బట్ మీరిద్దరు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకుని ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? ఆ మాత్రం ఒకరినొకరిని అర్థం చేసుకొని బ్రతకలేము. జీవితం అనేది ఎంతకాలం బతుకుతావు నువ్వు కూడా ఏంటంటే అమ్మాయికి చెప్పాల్సిన పద్ధతులు చెప్పి చేయించుకోవాలి. తప్పు నీ సైడ్ అలా అనక మరి. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి, అతని సైడ్ ఉన్న తప్పులు కూడా అతను కరెక్ట్ చేసుకోవాలి. పెద్దవారు మీరు చెప్పాలి. ఇప్పుడు నేను డాక్టర్ కానీ లాయర్ కానీ పిలిస్తే వాళ్ళిద్దరు కూడా వచ్చాక ఒకసారి మాట్లాడి మీ ఇద్దరు జీవితాల్లో ఎట్లాంటి ఒక డెసిషన్ తీసుకుందాం చూద్దాం. బట్ ఓపెన్గా ఆలోచించు, మైండ్ క్లోజ్ పెట్టుకోక. జరిగింది జరిగిపోయింది, మంచి గురించి ఆలోచించు, పాజిటివ్గా థింక్ చెయ్యి ఎప్పుడు కూడా. రాధా రాకేష్ స్టోరీ అంతా మీరు విన్నారు కదా. వీళ్ళిద్దరికి అసలు ఎట్లాంటి అడ్వైస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు? వీళ్ళిద్దరు యాక్చువల్గా సైకలాజికల్ గా వీళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏంటి చెప్పండి. రాకేష్ రాధా ఇద్దరు పేర్లలో చాలా అక్షరాలు కలిసినా కూడా ఆవగింజ అంత ప్రేమ ఆప్యాయత మీ ప్రేమలో ఎక్కడ కనిపించలేదమ్మా, ఎక్కడా కూడా మొదటి నుంచి. అంటే ఈ రోజుల్లో మనకి ప్రేమ పెళ్ళిళ్ళు ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఎక్కువ కనిపిస్తున్నాయి మేడం,
అందరికీ ఇది ఒక మెసేజ్ అవ్వాలి. పెద్దలు నిర్ణయిస్తే కనుక పెళ్ళి ఒక విధంగా ఉంటుంది, ప్రేమిస్తే అంటే ప్రేమ తప్పు అని నేను అన్న కానీ ఆలోచనతో కూడినటువంటి ప్రేమ కరెక్ట్గా ఉంటుంది. అంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన కల్చరల్ ఇది ఏంటి అన్నది వీళ్ళిద్దరూ ఏమాత్రం ఆలోచించలేదు. అగ్గికి ఆర్జం పోస్తున్నట్టు తల్లిదండ్రులు కూడా 1000 రూపాయలు ఇచ్చి నువ్వు యాదగిరి కొట్టుకెళ్ళి పెళ్లి చేసుకోమంటాం కూడా ఏదో పక్క కొట్టుకెళ్ళి బెల్లం కొనుక్కుని రమ్మన్నట్టుగా అనిపిస్తుంది మేడం. చాలా చాలా విచిత్రంగా అనిపించేటటువంటి వ్యవహారం మేడం. అయితే రాకేష్ విషయానికి వస్తే కనుక మనిషి చాలా మంచివాడు మేడం. చూస్తూనే మనకు అర్థమవుతుంది, అతని మాటల ద్వారా మనకు తెలుస్తుంది, ఫెయిర్నెస్ అన్నది కనిపిస్తుంది. కానీ ఏంటంటే ఎప్పుడైతే తన అహం అన్నది సెల్ఫ్ ఎస్టీమ్ అహం అన్నది దెబ్బతిన్నదో మేడం, అంటే ఏంటంటే ఒక అల్లుడికి ఇచ్చినటువంటి వాల్యూ సిస్టమ్ అక్కడికి ఇవ్వకపోవటం, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఒక మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇవ్వలేదు అన్నటువంటి ఫీలింగ్ అతనికి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆటోమేటిక్గా అతనిలో ఉన్నటువంటి ఇంకో షేడ్, ఒక రెబెల్ షేడ్ ఒకటి మనకు కనిపించడం మొదలైంది. ఇప్పుడు ఆ రెబల్ షేడ్ ఎంత విపరీతంగా ఉంది అంటే కనుక డోంట్ కేర్ యాటిట్యూడ్కి వచ్చేసాడు. అతనికి ఏ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయింది. అక్కడ పోలీసుల్ని క్షమాపణ అడుగుతున్నాడు, మీరు అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ని కూడా క్షమాపణ చెప్పమనేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు. సో ఈ షేడ్ ఏదైతే ఉందో అది ఏంటంటే ఫ్యూచర్ ముందుకు పోయే కొద్దీ మనం వీళ్ళిద్దరిని కలిసి ఉండండి అని మనం చెప్పినా కూడా ఈ డోంట్ కేర్ అన్న యాటిట్యూడ్ అతన్ని తొందరగానే అతనిలో తీసేయగలిగితే కనుక మంచిది అనేటువంటిది నా అభిప్రాయం అండి. ఇప్పుడు ఏంటంటే మేడం ఒకటైతే చూసుకుంటే కనుక రాధా ఏంటంటే ఈ గాలి ఎటు వీస్తే కనుక అటువైపు మళ్ళీపోయేటటువంటి మనస్తత్వం, సోషల్గా తన ఈ ఐక్యూ అన్నది కొద్దిగా తక్కువగా ఉంది. సో ఏంటంటే ఒక పక్క నుంచి తల్లిదండ్రుల మాట వింటుంది, ఒక పక్క నుంచి ఆ అబ్బాయి ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. సో గాలి ఎటువైపు వీస్తే ఆ విధంగా టెంప్ట్ అవుతుంది. టెండెన్సీ ఏంటంటే బ్రాడ్గా అంటే కొద్దిగా ముందుగా చూసుకోవాలి, ముందుగా ఆలోచించుకోవాలి అనేటటువంటి తత్వం ఆ అమ్మాయికి బాగా తక్కువ ఉంది. మనుషులు మంచి వాళ్ళు, ఎవరిని నేను తప్పు పట్టట్లేదు, కానీ మాటకి పొంతం లేదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఉండేటటువంటి ఆ మాట బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండదో పిల్లలకి మనం పంపించేటటువంటి మెసేజ్ కూడా కన్ఫ్యూజింగ్గానే ఉంటుందమ్మా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళి బతకగలిగేటటువంటి పరిస్థితిలో ఏమవుతుందంటే కన్ఫ్యూజ్డ్గా ఉంటారు వాళ్ళు. ఇది కరెక్టా, ఇది ఓప్ప, మా అమ్మ మాట వినాలా, మా నాన్న మాట వినాలా, నా భర్త నన్ను మోసం చేస్తున్నాడా, డబ్బులు అడుగుతున్నాడంటే హింస పెడుతున్నాడేమో, ఇలా రకరకాల యాంగిల్స్ వచ్చేసి ఆ అమ్మాయి పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి వైపు ఎవరినైతే ప్రేమించిందో ఆ అబ్బాయి వైపు వ్యతిరేకమైనటువంటి స్వభావం డెవలప్ చేసుకుంది. సో నా ఉద్దేశం ఏంటంటే మేడం, అదే మీరు ఇందాక యాజ్ యూ ఆర్ రైట్లీ సైడ్ వాళ్ళిద్దరు కలిసే ఉండాలి. కానీ ఏంటంటే ఇద్దరు మనస్తత్వాల్లో కొంతవరకు మార్పు వస్తేనే కనుక ఈ మ్యారేజ్ ప్రొలాంగ్డ్గా వెళ్తుందని. అంటే జనరల్గా ఒక భార్యాభర్తల సంబంధంలో ఎప్పుడైతే వాళ్ళు పోలీసు మెట్లెక్కుతారో అప్పుడే ఒక 50% వాళ్ళ సంసారాలు కూలిపోయాయనే అంటాం మేము. ఎందుకంటే అంటే ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ తోటి అండర్ సెక్షన్ 41 CRPC కింద వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకున్న తర్వాత అతన్ని పిలవడం అనేది జరిగింది. ఇప్పుడు ఎవరైనా కూడా ఈ అమ్మాయి వెళ్ళి నన్ను మా భర్త కొట్టేస్తున్నాడు, మా అత్తగారు డబ్బులు తీసుకురమ్మంటున్నారని అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు. సో ఇప్పుడు అదేమైపోయిందంటే వాళ్ళు ఆయన ఈగో హర్ట్ అయింది. ఎప్పుడైతే ఆయన ఇంకోటి మీ ముందు ఒక డిమాండ్ అనేది పెట్టాడు, ఏంటంటే 50,000 కావాలని చెప్పేసి ఒకటి, పోలీస్ వాళ్ళు సారీ చెప్పాలని చెప్పి ఇంకోటి అంటే వాళ్ళ అమ్మా నాన్నలకు దూరం. ఇది ఆయన అడిగిన పక్షంలో పోలీస్ స్టేషన్లో అంటే ఇమీడియట్గా ఆయన మీద సెక్షన్ 498A పడిపోతుంది. రేపు పొద్దున 498 పడిన తర్వాత దట్ ఈస్ నాన్ బెయిలబుల్ అండి. మళ్ళీ ఆయన బెయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ సివియర్ పెద్ద ప్రొసీజర్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక మంచి ట్రయల్ అనేది జరిగింది మేడం. ఎట్లా అంటే ఈ అమ్మాయి ఒకళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో మీరు ఇందాక అడిగిన దాన్ని బట్టి చూస్తే అన్ని ఒప్పుకున్నారు, మీ దగ్గర ఇచ్చేలేదు. అంటే అదే 498 లో జరిగే ట్రయల్ కనుక నువ్వు ఇప్పుడు మా అందరి ముందు కొన్ని చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇంకోటి కూడా మనం చేయాలండి. ఈ అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చింది కనుక ఈ అమ్మాయి తోటి వాళ్ళ అమ్మా నాన్నలతోటి కంప్లైంట్ విత్డ్రా చేయించాలి. అది ఒక లెటర్ కనుక PS లో ఇస్తే ఇక ముందు ఆయనను ఎప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే మీరు అక్కడ ఇచ్చేసి మీరు మర్చిపోయి ఈ అమ్మాయిని అక్కడ పంపించినా కూడా వాళ్ళు మళ్ళీ రేపు ఎల్లుండ మళ్ళీ పేపర్ తీస్తారు. వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి అబ్బాయికి అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ డిస్టర్బెన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటుందండి. సో అలాంటిది కూడా మనం ఒకటి చేసి ఇంకొకటి ఒక MOU లాంటిది కూడా మనం రాసి ఆ MOU తో పాటు ఈ అమ్మాయి విత్డ్రాయల్ లెటర్ కూడా మనం PS లో ఇస్తే డెఫినెట్ గా కూడా మీరు ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు. రాకేష్, ఇప్పుడు నేను నీతో మాట్లాడతా, మన ఇద్దరే మాట్లాడుకుంటున్నాం. నేను ఒక్కసారి చాలా జీవితం ఉంది లైఫ్ కదా. ఇప్పుడే నువ్వు ఇంకా బిగినింగ్ 21 years 22 years అన్నావు. నీకు ఇంత జీవితం ప్రశాంతంగా హాయిగా బ్రతకాలా, లేకపోతే కోర్టులు కేసులు పోలీసులు అని తిరగాల? మీరు 2 నిమిషాలు టైం ఇస్తాను, మీ ఇద్దరు మాట్లాడుకొని నాకు చెప్పండి. మీరు చెప్పిన దాని ప్రకారం నేను మాట్లాడతాను.
మీరు విన్నారంట కదా మేడం బాబు చెప్పిన కండిషన్లు అవి ఇట్లా నొప్పుకుంటే నేను చేయగలుగుతాను. అతను అడిగిన డిమాండ్స్ పోలీసులు సారీ చెప్పాలి, అది చెప్పరు. నెక్స్ట్ 50,000 ఇవ్వాలి వీళ్ళు, ఫస్ట్దే కుదరదు ఇంకా. సో 50,000 ఇవ్వాలన్నది మీరు ఎప్పుడైనా వాళ్ళకి డబ్బులు ఏమైనా ఇవ్వగలరామ్మా? నేను 2 సంవత్సరాలు అయినాక వీళ్ళు ఇట్లే మంచిగా కలిసిమెలిసి ఉంటే నేను 50 ఒప్పుకున్నా కానీ నాకు ఇంకా కొంచెం కలిసి ఇంకెక్కువనే ఇస్తారు. ఎక్కువ ఇస్తారు. సో వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే మీరు ఇస్తారు. అవును. ఎంత టైంలో అంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నాక ఎన్ని రోజుల్లో ఇస్తారు మీరు? కలిసి ఉండాలి, పాపనో బాబో ఉంటారు, అందరికి సంతోషమే కదా. సో పాప బాబా పుట్టిన తర్వాత ఇస్తారు. అవును. అప్పటి వరకు మీరు ఇవ్వలేరు 50,000. సరే, ఇంక 3వ కండిషన్ అతను చెప్పింది వాళ్ళ అమ్మా నాన్నతో ఒక మాట ఆడకూడదని. అది మీకు కరెక్ట్గా అనిపిస్తుందా? నీ అమ్మా నాన్నని చూడొద్దని నువ్వు ఒప్పుకుంటావా? మీ అమ్మా నాన్న నీకేం చెప్పట్లేదా అమ్మాయి మీద? నీకొక న్యాయం, అమ్మాయికి ఒక న్యాయమా? చెప్పుంటే అసలు ఇప్పుడు కూడా వద్దానే మాట. మీ అమ్మా నాన్న చెప్పినట్టు నువ్వు వినలేదు. కొన్ని సందర్భాలు నువ్వు విన్న అమ్మాయిని అడిగిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు మొత్తం ఉత్తముళ్ళ మాట్లాడక. నీ సైడ్ తప్పులే లేవా? వాళ్ళు మీకు పాప బాబా పుట్టినాక ఇస్తాను. ఇట్లా ఏ ఒక్కటి జరగదు. వాళ్ళు ఉన్నారు కదరా మేడం, వాళ్ళు ఉన్నారు కదా. ఆ మధ్యలో వాళ్ళు పోతే అయితే నువ్వు పోతే ఆ మధ్యలో ఏదో సింపతి చూపెడుతున్నావు కదా అని చెప్పి నువ్వు రేస్ గురంలాగా వెళ్ళకు. అర్థమైందా? నువ్వు అర్థం చేసుకుని పొజిషన్ ఏంటో ముందు వెనకది ముందు చేసి పెళ్లి చేసుకుని 20 సంవత్సరాలకి ఇప్పుడేమో ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తున్నావు. ఎందుకు ఇవ్వాలి? ఏ నమ్మకంతో నీకు ఇవ్వాలి 50,000? నీకు అసలు పైసా ఇవ్వకూడదు. నీకు అసలు అడిగే హక్కు లేదు. ఇప్పుడు మేడం చెప్పింది తెలుసా? నువ్వు డబ్బులు అడిగావంటే ఫస్ట్ తీసుకెళ్ళి ఏ కేసులు వేస్తారు లోపల చెప్పింది విన్నావా? వెళ్ళండి రాకేష్, వెళ్ళి ఆవిడతో ఒకసారి మాట్లాడు. ఇప్పుడు రాకేష్ నీలో ఏమైనా మార్పు వచ్చిందా? నువ్వు అమ్మాయిని తీసుకెళ్లాలంటే నీ కండిషన్స్ లో ఏమైనా మార్పు వచ్చిందా లేకపోతే అదేనా? అదే మేడం. ఏం కావాలి నీకు ఇప్పుడు? పోలీసులు సారీ చెప్పాలి, వాళ్ళు అడిగిన అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వచ్చేయాలి, వాళ్ళ పేరెంట్స్ తో ఏ కాంటాక్ట్ ఉండదు. సరే, నువ్వు ఇప్పుడు ఇలా చేయకపోతే ఆ అమ్మాయిని నువ్వు వేలుకో. ఓకే, ఇదే నీ ఫైనల్ డెసిషన్. ఓకే, కానీ ఇంక నేను ఎవరు కాపాడలేరు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారమ్మా? సరే, అతని సంగతి పక్కన పెట్టండి. న్యాయం జరగాలని మేమేం చెప్తే అది వింటారు. సో వాళ్ళు మేము చెప్పిన దానికి వినడానికి రెడీగా ఉన్నారమ్మా. సో మేము వాళ్ళకి ఏం చెప్పాలో చెప్తాం. మేము మీకు ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో, ఇప్పుడు వాళ్ళతో డబ్బులు ఇప్పిస్తాం అనడము, ఇప్పుడు వాళ్ళు 6 నెలల్లో 7 నెలల్లో టైం పెట్టి ఇప్పించడము, అలాగే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని కలవకుండా, అంటే ఎప్పుడు తల్లిదండ్రులు కలవకుండా ఉండాలన్నది కరెక్ట్ కాదు, ఉండరు కదా. సో కాకపోతే ఇప్పుడు ఇమీడియట్ గా గొడవలు వచ్చాయి కాబట్టి ఒక 4-5 నెలలు గ్యాప్ ఇచ్చే అమ్మాయి ఇక్కడ ముందు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత అది కూడా రాసుకుంటాం. ఒక 3-4 నెలల వరకు వెళ్ళొద్దమ్మా. ఆ తర్వాత అప్పుడప్పుడు అవసరం ఉంటే ఎప్పుడైనా వెళ్ళి కలిసిరా, వీలైనంత వరకు నువ్వు ఇక్కడ ఉండి మీ అత్తమామల్ని చూసుకుంటూ నీ భర్తను చూసుకుంటూ ఉండన్నది చెప్తాం. ఆ అమ్మాయికి ఏమేమి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు మేము చెప్తుంది వింటామని చెప్పారు. అలాగే డబ్బులు కూడా వాళ్ళు ఎప్పుడు ఇవ్వగలుగుతారో అది రాసి తీసుకుంటాం. ఆ టైంకి వాళ్ళు ఇమ్మని కూడా చెప్తాం. అది కూడా మేము చేసి పెడతాం. వేరెక్కడ జరగదు ఇది. వీళ్ళు లీగల్గా కోర్టులు పోలీసులు అని వెళ్తే పైసా కూడా అతనికి ఇవ్వడానికి లేదు. చాలా పెద్ద కేసులు పడతాయి. డబ్బులు అడిగితే, ఆడపిల్లని డబ్బు అడిగితే చాలా పెద్ద నేరం. ఇప్పుడు ఆడపిల్లల్ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. సో అందుకని ఆడపిల్లలకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఆ అమ్మాయిని డబ్బులు అడగడం అనేది చాలా తప్పు. బట్ మీరు మా దగ్గరికి వచ్చారో మేము అది కూడా చేసి పెడతాం. అలాగే మా తరఫున ఏమైనా సహాయం చేయాలన్నా కూడా ఆ అబ్బాయికి చేస్తాం. అలాగే వాళ్ళ చేత ఏం చేయించాలో చేయిస్తాం. అంటే నేను మీకు చెప్పేస్తున్నా ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకునే ముందు. అది కరెక్ట్గా అంటే ఈసారి 100 సార్లు చెప్పారు, ఇంతకుముందు జరిగింది, ఇలా వంకాయ మాటలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే మేము మా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత ఎందుకు వస్తారు? మాకు పని లేక ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంతమంది కూర్చోబెట్టి ఇంతమంది ఈ ప్రోగ్రామ్ చూస్తూ పని లేక కూర్చున్నారా? మంచి చేయడానికే చేస్తాం. ఇక్కడికి వస్తే మంచి జరుగుద్ది కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక రూల్ అండ్ మీ ఇక్కడ ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే అది జరిగేలా మేము చూస్తాం. అలాగా కాదు కూడదు నేను చెప్పినట్టే జరగాలని అంటే ఏం జరుగుద్దో మేడం చెప్తారు, ఒకసారి వినండి. మీరు ఏది డిసైడ్ చేసుకున్నా మీ ఇష్టం. పిఎస్లో కంప్లైంట్ ఇచ్చావు కదమ్మా, అంటే ఒకటి నువ్వు ఆలోచించుకో. అంటే ఆ కంప్లైంట్ ఇవ్వడం మూలాన ఆయన మీద కేసు అయితే బుక్ అయిపోతుంది. బుక్ అయిన తర్వాత కూడా స్టిల్ నాకు మా ఆయన కావాలి, నేను మా ఆయనతో ఉంటాను అని అంటే మాత్రం ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అది కాకుండా వేరే ఆప్షన్ కూడా నీకుందమ్మా. ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న కూడా
నిన్ను కాపురానికి పంపించాలనుకుంటున్నావు, నువ్వు కూడా కాపురానికి వెళ్ళాలని అనుకుంటున్నావు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ నువ్వు పోలీసు మెట్లెక్కే కంటే కూడా ఒక కౌన్సిలింగ్ లాంటి దానికి వెళ్తే కూడా, ఎందుకంటే ఒక ఇన్ టైం గ్యాప్ పోలీస్ స్టేషన్లు కేసులు అవి కాకుండా ఉండి ఇన్ టైం గ్యాప్లో, ఎందుకంటే నువ్వు మీ ఆయన కావాలి అని అంటున్నావు కనుక, మేము ఇక్కడికి వచ్చావు కనుక అది ఈ ఆప్షన్ మళ్ళీ నీకు అక్కడికి వెళ్తే ఉండదు. కౌన్సిలింగ్ ద్వారా ఆయనను ఏదైనా నువ్వు మార్చుకోగలిగే అవకాశం ఉంటుంది కనుక ఆ కంప్లైంట్ అనేది ఆ అమ్మాయి నువ్వు ఆలోచించి కంప్లైంట్ కాకుండా కౌన్సిలింగ్ అనేది ఆప్షన్ని నువ్వు ఆప్ చేసుకుంటే బాగుంటుంది. మీరు మీ ఇష్టం అమ్మా, మీరు ఆప్షన్ మీరు డెసిషన్ తీసుకొని ఎలాగ మీరు సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఇలా వాళ్ళ కోర్టులు కేసులు అని వెళ్తే అప్పుడు వెళ్ళాలి, అతను అకార్డింగ్ టు ద లా ఏమేం చేయాలి అమ్మాయికి చెయ్యాలి. వాళ్ళు ఒకసారి ఫిక్స్ చేసి ఇది చేయాలంటే చేయాల్సిందే. లాస్ట్ ఛాన్స్ రాకేష్. చెప్పు ఇంకా టైం. ఇప్పుడు ఏ ఇంటికైనా తీసుకోవద్దు, ఎట్లా చూస్తారు నన్ను? రిటర్న్ వెళ్తే ఏమంటారు? ఇంకా జీవితాంతం ఇట్లా తొందరపడిపోతూనే ఉంటావా ఇంకా? అందుకనే ఊరేసేయమన్నా, ఒక్క రోజులో అయిపోతుంది. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. మనసు బాగా ఇట్లా ఇదైపోయింది మేడం. చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది. ఏడవక రాకేష్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడిస్తే ఏమన్నా వస్తుందా? ఉరి తీస్తే పోనీ అంటున్నావు, ఉరి తీసుకుంటే ఏమొస్తుంది చెప్పు? నీకు ఎందుకు నువ్వు ఇంత మొండిగా ఉన్నావు? ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. నాకెందుకు ఇంత టైం చెప్పు, నేను ఎందుకు నీతో ఇంత టైం స్పెండ్ చేస్తున్నా చెప్పు, కొంచెం జరగండి. చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. నేను చెప్పేది ఒకసారి వింటావా? నువ్వు నా తమ్ముళ్ళ మాట్లాడు, ఒకసారి నా మాట ఒక్క నిమిషం విను. నాకు ఇంత టైం ఎందుకు వేస్ట్ చెప్పు? నీతో ఎందుకు నేను ఇంతసేపు మాట్లాడతాను? ఒక్క క్షణం నా ఒక్క చూడు, నన్ను చూసి మాట్లాడు ఒకసారి. చచ్చిపోవడం ఎందుకు రాకే? మనకి మనిషి నాకు తెలుసు ఎవరు వెళ్తారు చెప్పు. చూడు రాదా, నేను ఎందుకు వెళ్ళాలి? ఆ అబ్బాయి ఎంత బాధపడుతున్నాడు చూసావా? నేను ఇంతకంటే ఎక్కువ బాధపడ్డాను మేడం, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి. ప్రతి విషయంలో నీదే తొందరపాటు. ఇప్పుడు 100 మంది కొన్ని లక్షల మంది చూస్తారు, ఎంతమంది నిన్ను మెచ్చుకుంటారు తెలుసా? అలాగే ఆ పిల్లను కూడా సరే మారి తన జీవితాన్ని ఎట్లా బతకాలని తను తెలుసుకుంది అని తన గురించి మంచి చెప్తారు, నీ గురించి మంచి చెప్తారు. రేపు మీ వల్ల ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు తలెత్తు తిరుగుతారు. ఎందుకలా అనుకుంటున్నావు? నువ్వు నీకు మర్యాద ఉండదని. నా ఫోన్ నెంబర్ నీకు ఇస్తాను, నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నాతో. నా గురించి ఒక 3 నెలలు నువ్వు కలిసి ఉండి చూడు అమ్మాయితో. ఒక్క 3 నెలలు నువ్వు కలిసి ఉండు అమ్మాయితో. ఈ 3 నెలలు మేము చెప్పినట్టు నువ్వు ఉండమ్మా, ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయిని ప్లీజ్. నా గురించి కండిషన్ చెప్పినాను, 5 months టైం. కండిషన్స్ లేదు, 5 months లేదు. అవన్నీ మనీ తీసుకున్నాను. 50,000 జీవితంతో అయిపోద్దా రాకేష్? 15,000 మా ఓనర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. ఇప్పుడు అవి కూడా తీర్చాలి కదా. ఆ 15,000 నేను ఇస్తా రాకేష్, వదిలేసి. ఇప్పుడు చెప్తున్నా అందరి ముందు, నీకు నీ అమ్మాయిలో కనుక మార్పు రాకపోతే, ఆ అమ్మాయి నిజంగా నువ్వు అనుకున్నట్టు అమ్మాయి నిన్ను హింసిస్తే లేదా నిన్ను బాధ కలిగిస్తే నువ్వు నాకు ఫోన్ చేయి, మరుక్షణం నేను మ్యామ్తో మాట్లాడి మీకు ఏం చేయాలో లీగల్గా చేస్తే ఇక్కడి నుంచి ఆ అమ్మాయితో కంప్లైంట్ రిటర్న్ చేయిస్తా. నీ జీవితం నువ్వు బతుకుదు కానీ ఆ అమ్మాయి జీవితం అమ్మాయి బతుకు, సరేనా? నా గురించి చెయ్యి. నీవు అతనికి నమ్మకం కలిగించి నీ ప్రేమ అతనిలో మార్పును తీసుకో. అలాగే నువ్వు కూడా ఆ అమ్మాయి మీద ప్రేమతోనే నువ్వు మార్చుకోవాలి. ప్రేమ తప్ప ఈ ప్రపంచంలో ఏది కూడా ప్రేమను జయించలేదు, అది తెలుసుకోండి. ఒక 3 months వీళ్ళని మొత్తం వీళ్ళ కౌన్సిలర్తో చెప్పండి మేడం, మొత్తం వాళ్ళు వాచ్ పెట్టాలి. ఎవ్రీ సెకండ్ మనకి వాళ్ళది ఏం జరుగుతుందో తెలియాలి. ఓకే, 3 నెలలు. ప్రేమ ఉన్న చోట అహం ఉండదు, అహం ఉన్న చోట ప్రేమ.